ఎన్నేసి మాట్లాడినారయ్యా మనిషిని పట్టుకొని. అన్నిటికంటే ముందు ఫస్ట్ క్లారిఫై చేయాల్సిన విషయం, ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఫిల్మ్ ఇది 1% కూడా రీమేక్ కాదు, కంప్లీట్ హరిశంకర్ ఫిల్మ్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి డౌట్ ఉండే ఇది రీమేకే అనేసి. హరిశంకర్ కూడా చాలా ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో మెన్షన్ చేస్తున్నారు ఇది రీమేక్ కాదు అనేసి. అయినా సరే అందరికీ ఎక్కడో చిన్న డౌట్, అంటే నాకు కూడా ఉండే అనుకోండి, అది కామన్, ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ అది. కానీ ఇది రీమేక్ అయితే కాదు, కంప్లీట్ హరిశంకర్ ఫిల్మ్. మూవీ గురించి మాట్లాడే కంటే ముందు నాకు కొన్ని భయాలు ఉన్నాయి, అంటే మూవీ చూడకంటే ముందే, అంటే ఇవి చూడాల్సిన అవసరం వస్తుందా అనేసి. ఎందుకు అంటే అందరికీ తెలిసిందే ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంత హైప్ లేదని తెలిసి, సో యావరేజ్ ఉన్నా సరే అందరికీ చల్తా. కానీ కొన్ని భయాలు ఉన్నాయి, ఇవి చూస్తామేమో, అలాంటి ఘోరాలు మళ్ళీ చూడాల్సిన అవసరం వస్తుందా అనే భయాలు. అందులో 3 పాయింట్లు మెయిన్గా. ఫస్ట్ది లవ్ ట్రాక్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీలా అని అనౌన్స్ చేశారో అప్పుడే అందరికీ డౌటు, ఇది ఎక్కడో తేడా కొట్టేలా ఉంది అనేసి. సెకండ్ది ట్రైలర్లో పెట్టిన కొన్ని డైలాగ్స్ వల్ల ఫన్ పోర్షన్ కూడా భయం స్టార్ట్ అయింది. అండ్ మూడోది అన్నిటికంటే పెద్దది, రీసెంట్ మూవీస్ వల్ల, హరి వీరమల్లు, ఓజీ, రాజాసాబ్ వల్ల ముందు మూవీస్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అందరికీ. ఈ మూవీస్ రావడం వల్ల అసలు ఎక్స్పెక్టేషన్స్, ఒక మూవీ చూడాలంటే ఎక్స్పెక్టేషన్ చాలా డిగ్రేడ్ అయిపోయింది. స్క్రీన్ మీద అట్లీస్ట్ ఎవరైతే మనం చూడాలనుకున్న వ్యక్తి కనబడితే చాలా కిందకి తీసుకొచ్చే ఎక్స్పెక్టేషన్స్. డూప్ విషయాల్లో డూప్ని ఎన్ని విధాలుగా ఎన్ని వర్స్ సిచ్యువేషన్స్లో చూడాల్సిన అవసరం వస్తుందా అనే భయం. అలాంటి భయం ఓజీ బాగుంది, కానీ అయినా సరే చాలామందికి అప్పటికి చాలా మేనేజ్ చేశారు, అది ఎవరిది మిస్టేక్ కాదు, కానీ సిచ్యువేషన్స్ అది. కానీ దీనికి కూడా అలాంటి సిచ్యువేషనే కదా, మరి చూడాల్సిన అవసరం వస్తుంది కదా మళ్ళీ అనే భయం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ 3 విషయాల గురించి ఫస్ట్ మాట్లాడితే, అన్నీ సేఫ్, కళ్ళు మూసుకొని థియేటర్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. మూవీ బాగుందా అంటే బాగుంది, ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, నాట్ బ్యాడ్, వర్స్ట్, యావరేజ్ కాదు, అట్లా మరీ పైకి లేపేంత కాదు, కానీ డీసెంట్ ఫిల్మ్. ఎందుకు అంటే ఇందాక చెప్పిన 3 పాయింట్స్. ఫస్ట్గా మాట్లాడాల్సింది రైటింగ్ పీక్. అంటే రైటింగ్ అంటే మూవీ రైటింగ్ కాదు, స్టోరీ రైటింగ్ కాదు, డైలాగ్ రైటింగ్, పీక్ రైటింగ్. డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ ఉంటే అట్లని కావాలని అతికించినట్టు ఉండదు. మనం తెలిసింది కావాలని పొలిటికల్ డైలాగ్స్ ఇంజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి, అట్లా లేదు. డైలాగ్స్ అన్నీ చాలా యాప్ట్ ఉన్నాయి, క్లియర్ అండ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ లవ్ ట్రాక్ ఎందుకు అని అన్నానంటే, రాశిఖన్నా ఇంకా శ్రీలీల వీళ్ళది క్యారెక్టర్స్, రాశిఖన్నాది ఓకే, ఎందుకంటే మనం ఎక్కడ ట్రైలర్లో అంత మెన్షన్ చేయలేదు, శ్రీలీలని చూపించారు, శ్రీలీల మీద డౌటు, కానీ ఈ 2 చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. రాశిఖన్నా పోర్షన్ ఎక్కడి వరకు ఉండాలో ఆ లైన్ అసలు క్రాస్ చేయలేదు, బ్రిలియంట్. అది ప్రాపర్ జస్టిఫికేషన్ లేకపోయినా సరే పర్లేదు. అండ్ శ్రీలీల అది సెకండ్ హాఫ్ బ్రిలియంట్. అంటే నాకు బ్రిలియంట్ లాగా, నేను ఇంకా వర్స్ సిచ్యువేషన్ అనుకున్నా కదా, డీసెంట్ ఉన్నా సరే నాకు బ్రిలియంట్ లాగా అనిపిస్తుంది. సో ఇట్ వాస్ గుడ్, చాలా మంచిగా రాశారు. అండ్ ఫన్ పోర్షన్స్ అనేవి ఎక్కువ లేవు, కానీ ఉన్నవి మినిమల్గా ఉన్నాయి, వర్కౌట్ అవ్వకపోయినా సరే బాగుండే. వర్స్ట్కి వెళ్ళలేదు, క్రింజ్ సిచ్యువేషన్స్ కూడా వెళ్ళలేదు, డీసెంట్లోనే ఉన్నాయి అన్ని ఫన్ పోర్షన్స్ కూడా. అంటే స్టార్టింగ్లోనే ఉంటాయి మోస్ట్లీ. మూవీ స్టార్ట్ అవుతూ ఒక 30-40 మినిట్స్ వరకు స్టోరీలోకి వెళ్తుంటారు, కానీ ఇన్ బిట్వీన్ ప్యారలల్ నరేషన్లో వెళ్తుంటుంది, కానీ ఆన్ పాయింట్ యొక్క స్క్రీన్ ప్లేకి వెళ్ళరు స్టార్టింగ్ మొత్తం. సో ఇట్ వాజ్ ఎ డీసెంట్ ఫస్ట్ హాఫ్. అయితే అతని టైమింగ్ యాక్చువల్గా బాగుంది, చాలా బాగుంది, కొన్ని డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి యాక్చువల్గా. అండ్ మూడోది డూప్ విషయానికి వస్తే, ఎక్కడ నాకు ఒక్క విషయంలో కూడా, ఒక్క సీన్లో కూడా బ్యాక్ షాట్సే కాదు, సిలర్ట్ షాట్స్ కానీ ఏ షాట్స్కి వచ్చినా సరే నాకు ఇక్కడ డూప్ యూజ్ చేశారు అనేటట్టు అనిపించలేదు. అంటే కొన్ని పోర్షన్స్లో పవన్ కళ్యాణ్ ఫిజిక్ని చూసి కొంచెం బాధపడతాం అంతే తప్ప, ఇది డూపు ఇక్కడ అనేటట్టు ఫీలింగ్ అయితే రాదు. ఈ 3 విషయాలే చాలా ఘోరమైన విషయాలు, నాకు ముందు నుంచి వెంటాడే భయాలు. సో ఈ 3 పాయింట్లు నన్ను ఎక్కువ భయపెట్టిన విషయాలు. ఇవి కాకుండా మూవీ మొత్తం డీసెంట్. ఇప్పుడు ప్రాపర్ మూవీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రీటీ డీసెంట్. అంటే హైప్ మూమెంట్స్ ఉంటే, ఫన్ మూమెంట్స్ ఉంటే, ఒక సాంగ్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్. అండ్ ఇంటర్వెల్కి ముందు ఒక 30-40 మినిట్స్ నుంచి ఒక 2-3 సీక్వెన్సెస్ ఉంటాయి, అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఒక ఫ్లోలో వెళ్తుంది మూవీ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే
దెర్ ఇస్ ఎ లాట్ సర్ప్రైజ్ మూమెంట్స్. నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. ఒకవేళ మీరు రివీల్ అవ్వద్దు. ఆ వైబ్ స్పాయిల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. సో సెకండ్ హాఫ్లో ఆ వైబ్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉంటాయి. స్టోరీ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ ఉంటుంది. మొత్తం స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ ఉన్నాయి. అంటే కొన్ని సర్ప్రైజ్ మూమెంట్స్ ఉంటాయి. అవి కొన్ని వర్కౌట్ అయినా సరే ఒక సర్టన్ పోర్షన్కి వెళ్ళేసరికి కొంచెం టూ రిపిటేటివ్ లాగా అనిపిస్తుంటుంది. ఎందుకు అంటే కంపారిటివ్లీ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వాజ్ టూ గుడ్. ఇందులో అన్ని ఎలిమెంట్స్, ఫ్యాన్కి కావాల్సిన ఎలిమెంట్స్, మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఒక బంచ్ ఉంటాయి. సాంగ్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది, ఎలివేషన్స్, బిల్డప్ సీన్స్, మొత్తం ఒక కమర్షియల్ ఫిల్మ్కి కావాల్సిన ఆస్పెక్ట్స్ మొత్తం ప్రాపర్ స్క్రీన్ ప్లే తోటి సెకండ్ హాఫ్లో మొత్తం ఫిల్ చేసి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అలాగని బాగాలేదు అని కాదు, ఫస్ట్ హాఫ్లో స్టోరీలోకి వెళ్ళకపోవడం వల్ల నాకు అట్లా అనిపించుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది ఓవరాల్గా. అండ్ ఇవి కాకుండా నేను కొంచెం డిసప్పాయింట్ అయిన థింగ్స్ ఏంటంటే స్టోరీ ప్రిడిక్టబుల్. నేను స్టోరీ పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ ప్రిడిక్టబుల్ అయినా సరే క్లైమాక్స్కి వెళ్ళేసరికి అది ఇందాక చెప్పిన టూ రిపిటేటివ్ లాగా అనిపిస్తుంది. ఇది ఎక్కడో ఆల్రెడీ జరిగింది కదా అనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఆ స్టోరీని మాత్రమే కొంచెం ఇంకా బెటర్ చేసుంటే ఏదైతే మధ్యలో పెట్టిన యాక్షన్ పోర్షన్స్ కానీ ట్విస్టులు కానీ, కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి అవునట్టు, ఆ ట్విస్ట్ కానీ చాలా మంచిగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే డీసెంట్, బాగుంది, మ్యూజిక్ బాగుంది, వింటున్నప్పుడు మొత్తం బాగుంటుంది. కానీ ఏదో మిస్ అయింది, అది రావట్లేదు, ఆ హైప్ రావట్లేదు, ఆ ఫీల్ రావట్లేదు అనేది ఎక్కడో చిన్న మిస్సింగ్ అయింది. కొన్ని ఇది రికగ్నైజబుల్ థీము అన్నట్టయితే ఏం గుర్తులేదు. అంటే టైటిల్ ట్రాక్ అయితే ఉంది ఉస్తాద్ మీద, సో అది బాగుంది తప్ప ఇంకంత గుర్తుంచేటట్టు ఏం లేవు. ముఖ్యంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదైతే ఆ 2 డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయో అది థియేటర్లో ఎరప్ట్ అయ్యిందంతే. అంటే ప్లేస్మెంట్ కొంచెం అబ్రప్ట్ అయినా సరే సింక్ అయిపోయారు అందరూ. అది సింగిల్ స్క్రీన్లో చూడడం వల్ల అని కాదు, కానీ ఆ వైబ్ అట్లాంటిది. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్ వేరేది. అది వాటితో పాటు ఒక సాంగ్ ఉండాలి, దాన్ని కట్ చేశారు. అది బెస్ట్ డిసిషన్ అనేసి చెప్పాల్సింది. అది ఏ సాంగో మీకు ఆల్రెడీ తెలుసుంటే మెన్షన్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఎందుకు అంటే ఆ సాంగ్ చాలా బ్యాక్ ఫైర్ అయ్యింది. క్రూ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అందరూ డీసెంట్, ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయి, సెట్ డిపార్ట్మెంట్స్ బ్యూటిఫుల్. కొన్ని ఫారెస్ట్ సెట్స్ ఉన్నా సరే ఇది సెట్ లాగానే ఎక్కడికి తెలియట్లేదు. సో వాళ్ళు నిజంగా రీలొకేషన్స్కి వెళ్ళారా లేదా నిజంగా సెట్ వేసారా అనే డౌట్ కూడా తీసుకురాలేదు. ఒకవేళ ఇది నిజంగా సెట్ అయ్యి ఉంటే రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ ఇంకో విషయం నేను ఫీల్ అయింది ఏంటంటే కొన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని సీన్స్ అయినా సరే, ఎమోషనల్ పోర్షన్స్ అయినా సరే, అది ఇంకొంచెం డ్రాగ్ చేసుంటే బెటర్ ఉండేది. అది యాక్షన్ సీన్స్ అయినా సరే, కొన్ని ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా త్వరగా అయిపోతుంది. సో అది తప్ప ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే ఇట్ వాజ్ ఎ గుడ్ వాచ్ ఫర్ ఏ ఫెస్టివల్ అయినా సరే, వీకెండ్కి అయినా సరే మంచి ఫిల్మ్. ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చెప్తున్నా సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, మీరు నిజంగా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి, వైబ్ అయ్యే సీన్స్ కూడా ఉన్నాయి. సో హ్యావ్ ఏ వాచ్. సో ఈ వీడియో ఇంత ఎండ్ వరకు చూస్తున్నారంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండుంటుంది. సో ఈ రివ్యూ వీడియో తర్వాత ఎక్స్పీరియన్స్ వీడియో కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నా. సో అప్పటికి ఇంట్రెస్ట్ ఉండుంటే జస్ట్ హ్యావ్ ఏ లుక్.